మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని వారలారా, గడిచిన వారంలో ఒక ముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోవటం జరుగుతుంది. మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారుకుంటావా? ప్రియులారా, మందిరం అనగా కీర్తనాకారుడు నీ మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదని, అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నదని, ఆ దేవుని మందిరావరణం ఎక్కడుందో అని తెలియాలంటే మనం నేర్చుకుంటున్న ఈ పాఠం యొక్క ముఖ్య విశేషంలో భాగంగా ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుకోవడం జరిగింది. ప్రియులారా, మందిరం అంటే మనమే జీవము గల దేవుని మందిరమని, సంఘమని, ఈ జీవము గల సంఘమైన మందిరానికి మనం అందరం కూడా చేరుకోవాలి అని, సంఘమే మందిరమని, మందిరమే సంఘమని దేవుని యొక్క లేఖన భాగాల ఆధారంగా మనం నేర్చుకోవటం జరిగింది. ప్రియులారా, దేవుని సంఘం అన్నా దేవుని మందిరం అన్నా ఒక్కటే అని, క్రీస్తు నమ్ముకున్న వారంతా మందిరానికి చేరాలి అని మనం మాట్లాడుకుంటున్న ఈ అంశం కూడా, దాన్ని మనం కనుక తీవ్రంగా ఆలోచిస్తే మందిరానికి చేరుకుంటామా, పాతాళానికి జారుకుంటామా? అసలు ఈ మందిరం ఎక్కడుంది? ఆ సంఘం ఎక్కడుంది? మందిరానికి చేరుకోవాలి. దేవుడు మందిరం అనే సంఘము ద్వారా ఆయన యొక్క నానా విధములైన జ్ఞానం తెలియచేయాలనుకున్నాడు కనుక ఖచ్చితంగా మందిరం ఎక్కడుందో వెదకి అక్కడికి చేరుకోవాలి. జాగ్రత్తగా వినండి ప్రియులారా, మందిరం ఎక్కడుందో దేవుడు ఆ మందిరానికి చేరుకోవాలనుకున్నాడు కనుక ఆ మందిరం ఎక్కడుందో వెదకి అక్కడికి చేరుకోవాలి. ఆ మందిరం ఏది? ఆ సంఘం ఏది? నాటి నుండి నేటి వరకు ఈ మాటలు వ్రాయబడిన నాటి నుండి, కొరింథీ సంఘానికి వ్రాయబడిన కొరింథీ పత్రిక కానీ, నూతన నిబంధనలు అనేకమైన పత్రికలు వ్రాయబడిన నాటి నుండి నేటి వరకు అనేకమైన సంఘాలు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చాయి. ఉదాహరణకి ఒక పెంతుకోస్త్ అని, ఒక బ్యాప్టిస్ట్ అని, ఒక లూథరన్ అని, ఒక ఆర్సీఎం అని, ఒక మెథడిస్ట్ అని, ఒక హెబ్రోను సహవాసం అని, ఒక హోసన్న సహవాసం అని, ఇలా అనేకమైన సంఘాలు మనం చెప్పుకున్నట్టుగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సంఘాలలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రియులరా, ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు మరి ఏ సంఘానికి చేరుకోవాలి? దేవుడు చెప్పిన సంఘం తెలుసుకుని సరైన అడ్రస్ కలిగిన సంఘం దగ్గరకు చేరుకోవాలి. సరైన అడ్రస్ కలిగిన సంఘం దగ్గరకు చేరుకోవాలి. ఆ సంఘం దగ్గరకు చేరుకుంటే మన గమ్యం చేరుకుంటాము. అడ్రస్ మారితే గమ్యం చేరుకోలేము. అడ్రస్ మారితే గమ్యం చేరుకోలేము. అడ్రస్ తెలిస్తే నువ్వు గమ్యాన్ని చేరుకోగలవు. కాబట్టి దేవుడు చెప్పిన సంఘం సరైన అడ్రస్ తెలిస్తేనే నువ్వు ఆ సంఘం దగ్గరకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను ప్రియులరా, ఒక ఊరికి ఒకే ఊరు కలిగిన పేర్లు, ఒకే పేరు కలిగిన ఊర్లు అనేక చోట్ల ఉంటాయి. ఉదాహరణకి పోలవరం అనే ఒక ఊరుంది. పోలవరం అంటే అమలాపురం దగ్గర ఒక పోలవరం ఉంది, తుని దగ్గర ఒక పోలవరం ఉంది, ఇంకా చాలా చోట్ల పోలవరం అనే విలేజ్లు, గ్రామాలు ఉన్నాయి. అందులో ఏ పోలవరం అనేది ఖచ్చితంగా మనకు తెలిస్తేనే అక్కడికి మనం వెళ్ళడానికి వీలుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అడ్రస్ కనుక మారితే కనుక మనం ఆ ఊరు చేరుకోలేము.
పోనీ ఇలాంటి ఊర్లు చాలా జిల్లాల్లో ఉంటాయి, చాలా ప్రాంతాల్లో కూడా ఉంటాయి. అదేవిధంగా సంఘాలు కూడా చాలా ఉన్నాయండి. ఏ సంఘానికి చేరాలి, ఆ మందిరం ఎక్కడుంది, ఆ మందిరం ఎవరు స్థాపించారు, ఆ మందిరానికి ఎవరి పేరుంది, ఈ పూర్తి సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకోవాలి. మీరు గమనించండి ప్రియులరా, క్రొత్త నిబంధన లేనప్పుడే, బైబిల్ సంపూర్తి కాక నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడని దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంత గొప్పగా చెప్పాడంటే దావీదు దేవుని గ్రంథాన్ని ఎంత గొప్పగా పరిశీలించారో ఆలోచించుకోవాలి మీరు. దావీదు గారుని రెండమ్మ లోపలికి రండి. దావీదు గారిని దేవుడు, నన్ను కుర్చీ ఉండండి. దావీదు గారిని దేవుడు అంత గొప్పగా ఎందుకు మెచ్చుకోవాల్సి వచ్చింది, గొప్పగా ఎందుకు ఎంచాల్సి వచ్చిందంటే ఆయన దేవుని ఉద్దేశాలన్నీ కూడా చక్కగా ఎరిగిన వాడుగా ఉన్నాడండి. అందుకే ఆయన గురించి దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు దేవుడు. అంటే దావీదు ఎంతగా దేవుని గ్రంథాన్ని పరిశీలించారో ఆలోచించుకోండి. మీకు తెలుసు కదా, మొట్టమొదటి కీర్తన మనందరికీ కంఠస్థం వచ్చు. నీ ధర్మశాస్త్రమునందు, దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అంటాడు. చూడండి అక్కడ మొదటి కీర్తనలో ఏమంటాడు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం, అంటే రాత్రి పగలు కూడా దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడండి. అందుకేనండి దేవుడికి అంతగా ఇష్టమైపోయాడు దావీదు గారు. అందుకే దేవుడికి దావీదు గారు అంతగా ఇష్టమైపోయారు. అందుకే దావీదు గారిని గురించి అంటాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నారండి. అంటే ప్రియమైన దేవుని వారలారా, దేనినైనా మనం దేవుని వాక్యాన్ని తీవ్రంగా ఆలోచిస్తేనే కానీ దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేమండి. తీవ్రంగా ఆలోచించాలి. దేవుని ఉద్దేశం తెలియాలంటే తీవ్రంగా ఆలోచించాలి. 66 పుస్తకాలు కలిగిన ఒక గ్రంథం మన చేతుల్లో ఉన్నప్పటికీ దేవుని ఉద్దేశం చాలామందికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు చెప్పిన సంఘం ఏది, ఆయన చెప్పిన మందిరం ఏది అని బైబిల్ను మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక సందర్భాన్ని దేవుడు రాయిస్తున్నాడు. చూడండి ప్రియులారా ఒక్కసారి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమన్నాడండి అక్కడ? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే మీకు అర్థం అవ్వాలి, బండ మీద ఉన్నదే సంఘము. బండ మీద ఉన్నది మాత్రమే సంఘము. బండ మీద లేనిది సంఘం మాత్రం కాదు. అంటే బండ మీద ఉన్నదే సంఘం అని అర్థం. చూడండి పిల్లరా, ఇంతకీ ఆ బండ ఎవరు? ఆ బండ ఎవరు? దేవుని యొక్క వాక్యం మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడంటే బండ మీద ఉన్నది మాత్రమే సంఘం. మరి ఆ బండ ఎవరు? ఆ బండ ఎవరు అన్నప్పుడు మరలా బైబిల్ని కొంత మరొక కోణంలో మరొక దగ్గర వెతకాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి అన్నాడు. చూడండి అక్కడ. ఎలయనగా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి.
ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? తమ్మును వెంబడించిన బండలోనిది ఒకే పానీయం, అందరూ ఒకే పానీయాన్ని తాగారు. మోషే గారు వెళ్ళారు, బండను కొట్టాడు, బండలో నుంచి నీరు వచ్చింది. అందరూ 6 లక్షల మంది కాల్బలము, స్త్రీలు పిల్లలు కాక ఎంతమంది తాగింది ఒకే బండలోనిది త్రాగారు పానీయం. ఒకే పానీయమును, ఒకే ఆత్మ సంబంధమైన పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరట? క్రీస్తే. చాలామందికి తెలియటం లేదు ప్రియమైన దేవుని వారలారా. ఇందాక అక్కడ పేతురు గారితో చెప్పాడు, అపోస్తులైన పేతురు గారితో యేసుక్రీస్తు వారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అందరూ ఒకే బండలోనిది త్రాగారు. ఆ బండ ఎవరట? క్రీస్తే. కాబట్టి క్రీస్తు బండ అనగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటనమాట? క్రీస్తు అని అర్థం. మీరు చాలామందికి ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు వాటి యొక్క భావాలు అర్థం కావు. చాలామంది అనుకుంటారు బైబిలు, మీకు మొట్టమొదట చెప్పాను, మొట్టమొదటి పాఠం ఒకటి ఉంటుంది. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది అనే పాఠంలో ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి ప్రియులరా. అందులో మీకు ఒక సందర్భాన్ని తెలుస్తున్నప్పుడు బైబిల్ అనేది మెటఫారికల్గా వ్రాయబడింది. మెటఫారికల్గా అంటే రూపకాలంకారంగా. బండ అంటే మీరు ఏదో రాయనుకున్నారు కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బండ లాంటి వాడు, అంటే చలనం లేనివాడు అని అర్థం. ఆ బండ క్రీస్తు, అంటే బండ అనగా క్రీస్తు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అను మాటకు అర్థం ఏంటంటే, క్రీస్తు అను బండ మీద సంఘము కట్టబడును. జాగ్రత్తగా వినాలండి. క్రీస్తు అను బండ మీద సంఘం కట్టబడుతుంది. మరి ఇంతకీ సంఘము ఎవరిది? సంఘము ఎవరిది? క్రీస్తు సంఘము. సంఘం ఎవరిది? క్రీస్తు సంఘము. సంఘము పేతురుది కాదు, సంఘము పౌలుది కాదు, సంఘము అపోల్లోది కాదు, సంఘము కేఫాది కాదు, సంఘము శిష్యులలో లేదా 12 మంది అపోస్తులలో ఉన్నవారిలో ఎవరిది కాదు, క్రీస్తుదే సంఘము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తుదే సంఘము. కాబట్టి నా మందిరమును అనగా దేవుని మందిరము కట్టుదును. మీరు కొరింథీ పత్రికలో మన వారంలో మీరు చదువుకున్న మాట. నా మందిరం అనగా జీవము గల దేవుని మందిరాన్ని నేను కడతాను. అంటే జీవము గల దేవుని మందిరం అనగా మనమే మందిరము. జాగ్రత్తగా వినాలి. మీరు అనుకుంటున్నట్టుగా ఈ 4 గోడలతో కట్టింది ఇది కాదు మందిరం అంటే. చాలామందికి ఇదే తెలుసు. చర్చిని చాలా శుభ్రంగా ఉంచాలా. ఎందుకంటే మనం అందరము మందిరంగా ఇక్కడ కూడుకుంటున్నామంటే మనం కూడుకున్న ఈ మందిరం కూడా శుభ్రంగా ఉంచాలి. నువ్వు ఉండాలి. ఈ మందిరాన్ని, ఈ మందిరం అని పేరు పెట్టుకున్నాయి, ఈ గోడలు కలిగిన ఈ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచాలి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనమే దేవుని మందిరం. క్రీస్తును అంగీకరించిన వారందరూ క్రీస్తు మందిరము. ఈ మందిరానికి చేరుకోవాలండి. అందుకే మీకు ఏ మందిరానికి చేరుకోవాలో పాఠంలోని అంశం ఏంటంటే, మందిరానికి చేరుకుంటావా, పాతాళానికి జారిపోతావా. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలో మనకు ఒక సందర్భాన్ని దేవుడు రాయిస్తూ చెప్తున్నాడు. చూడండి ఒక్కసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేనంటే మందిరానికి చేరుస్తున్నాడు. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎక్కడికి చేరుస్తున్నాడు? మందిరానికి చేరుస్తున్నాడు. మందిరం అంటే ఏది? సంఘము. సంఘానికి
చేరుస్తున్నారు. ఆ ముందు సందర్భంలోనే మీకు కనిపిస్తుంది. ఆ ముందు సందర్భంలోనే 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది మందిరానికి చేర్చబడ్డారు, అంటే సంఘానికి చేర్చబడ్డారు. ఇలా ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ప్రతిదినము రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే ఈ మందిరానికి చేరుకోవాలి. ప్రతిదినము మందిరానికి ఎవరు చేరుస్తున్నారు? ప్రభువే చేరుస్తున్నాడు. వాక్యం విన్నవారు చేర్చబడుతున్నారు. రక్షణ పొంది మందిరంలోనికి చేర్చబడిన వారందరూ క్రీస్తు వలననే చేరారు. అది గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా. రక్షణ పొందిన వారందరూ మందిరానికి చేర్చబడ్డారు అని అంటే వారు ఎవరి ద్వారా చేర్చబడ్డారన్నమాట? క్రీస్తు వారి ద్వారానే చేర్చబడ్డారు, చేరారు. ఈ మందిరంలో ఎవరున్నారో తెలుసా? అపోస్తలులు ఉన్నారు. గ్లాసులో పోసి పెట్టినాను కొంచెం. ఈ మందిరంలో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు. ఎవరున్నారండి ఇందులో? అపోస్తలులు ఉన్నారు. ప్రారంభ శతాబ్దంలో చేరిన మందిరంలో ఎవరున్నారు? సంఘంలో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పండి. అపోస్తలులే వాక్యం ప్రకటించారు ఆ రోజు. సంఘంలో వారు ఉన్నారు. వారితో పాటు అనేక మంది చేర్చబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని వారారా, వారి ద్వారా మారిన అనేక మంది కూడా ఉన్నారు సంఘంలో. అంటే ఇప్పుడు ఆ సంఘంలో కూడా మీరు ఉన్నారు, నేను ఉన్నాను, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నారు, అందరూ ఉన్నారు. అపోస్తలులు చేరిన సంఘంలోనే, జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావాలి. అపోస్తలులు చేరిన సంఘంలోనే, అపోస్తలు దేవుడు వారి చేత స్థాపించిన సంఘంలోనే వారు ఉన్నారు. అంటే మందిరానికి చేర్చబడ్డారు. అంటే ఆయన వాక్యం ద్వారా మారిన వారందరూ మందిరానికే చేరారు. ప్రపంచంలో ఎవరైనా సరే అపోస్తలులు ఉన్న మందిరానికే చేరాలి. ప్రపంచంలో ఎవరైనా సరే అపోస్తలులు ఉన్న మందిరానికే చేర్చబడాలి. వేరొక మందిరానికి చేరితే అడ్రస్ మారిపోయిందని అర్థం అండి. అడ్రస్ మారిపోయిందని అర్థం చేసుకోవాలి. మందిరం మొక్కలుగా విడిపోకూడదు. మందిరం ఏమవ్వాలి? మొక్కలుగా విడిపోకూడదు. సంఘం విడిపోకూడదని దేవుడు ఒక హెచ్చరిక చేశాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. సంఘం విడిపోకూడదు. సంఘం ఎందుకు విడిపోకూడదు దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక 4:2 చెప్తా అంటాడు, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. చూడండి, అక్కడ జాగ్రత్తగా వినండి. ప్రతి మాట మీరు రాసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమన్నాడు చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమాయెను. చూసారా? ఈ మందిరంలో చేర్చబడి బయటకు వెళ్ళిపోయిన వారైనా, ఈ మందిరంలో చేర్చబడిన వారితో ఉంటేనే సరి తప్ప ఈ మందిరం నుంచి బయటకు వెళ్ళిపోతే, అంటే దేవుని సంఘము అనే పేరు లేకుండా నువ్వు బయట ఉంటే నువ్వు మారిన మార్పు నిష్ప్రయోజనం, నువ్వు విన్న వాక్యం కూడా నిష్ప్రయోజనం అని చెప్తున్నాడండి అక్కడ. చూడండి, అక్కడ మళ్ళీ చదవండి. అక్కడ వారికి ప్రకటింపబడినట్లు, ఎవరికి? ప్రారంభ శతాబ్దంలో సంఘంలో చేర్చబడ్డారే. ప్రారంభ శతాబ్దంలో సంఘంలో చేర్చబడ్డారు వారంతా. వారికి కూడా సువార్త ప్రకటించబడింది, వాక్యం చెప్పబడింది. మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. ఇప్పుడు మనకు సువార్త ప్రకటింపబడింది కానీ వారు వినిన వారితో, వారు విన్నారు, వారు ఇప్పుడున్న వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. అందుకేనండి నేను అందరినీ బ్రతిమాలుతాను,
ఏమండి దేవుని మందిరానికి రండి అంటాను. మందిరం అంటే సంఘం అని, సంఘం అంటే మందిరం అని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది మా సంఘం కాదండి. మన వాళ్ళందరూ అంటుంటారు, ఏమంటారు, మా సంఘానికి రండి అంటారు. ఇది మా సంఘం కాదు. ఎవరిది సంఘం? క్రీస్తుది. క్రీస్తుది సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను కానీ వారు ఎవరు? వారు వినని వారు. వారు వినిన వారితో, వారు విన్నారు, ఇప్పుడు వినని వారు ఉన్నారు కదా, వీరు వారితో ఎలా ఉన్నారట? విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక, కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి ఏమైపోయిందట? నిష్ప్రయోజనం. వింటే దాన్ని పాటించామంటే మనకి ఏమవ్వాలది? ప్రయోజనం కలగాలి. కాబట్టి మందిరానికి చేరుకున్న వారితో చేర్చబడిన వారు ఖచ్చితంగా కలిసి ఉండాలి. మందిరంలో చేరిన వారితో కలిసి ఉండడమే దేవుని ఉద్దేశం. కానీ కొందరు నేను దేవునితో కలిసి ఉంటాను కానీ మనుషులతో, నేను వాళ్ళతో వీళ్ళతో కలిసి ఉండనండి అంటారు. అలా అనొచ్చా? నేను దేవునితో కలిసి ఉంటానండి, నాకు వాళ్ళతోనూ పని లేదు వీళ్ళతోనూ పని లేదు అంటారు. కానీ వాళ్ళతో కలిసి ఉండను వీళ్ళతో కలిసి ఉండను అని అంటారు. మొక్కలుగా విడిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొక్కలుగా విడిపోవడం దేవుని ఉద్దేశం కాదు. కొందరు కలిసికట్టుగా ఉండి నానా విధములైన జ్ఞానం ప్రకటించాలి. అందరూ కలిసికట్టుగా ఉండి నానా విధములైన జ్ఞానం ప్రకటించాలి. భార్య భర్తల మధ్య ఎప్పుడైనా గొడవలు వస్తే మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు గొడవలు పడతారు, మళ్ళీ కలిసిపోతారు. భార్య భర్తలు ఏం చేస్తారు? గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. కుటుంబంలో ఏమవుతారు? గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. మొన్న మాకు తెలిసిన ఒక ఆయన చనిపోయారండి. చనిపోయినప్పుడు నేను కేడిపేట నుంచి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రిలో 7 సంవత్సరాల నుంచి కుటుంబాల మధ్య తగాదా ఉంది. చిన్న కుమారుడు వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టి ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ పైన రాయించేసుకొని 7 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయారని తెలియగానే వచ్చాడు. నాకు అనిపించింది, ఈ వాక్యం గుర్తుకొచ్చింది. మనం ఇప్పుడు మాట్లాడుకునే ఈ సందర్భంలో పిల్లరా, భార్య భర్తలు కలిసిపోతున్నారు, కుటుంబాలు కూడా విడిపోయిన వాళ్ళు కూడా ఏమవుతున్నారు? మళ్ళీ కలిసిపోతున్నారు. కానీ సంఘం దగ్గరికి వచ్చేటప్పటికండి, సంఘంలో మాత్రం కలిసి ఉండరండి. సంఘంలో ఏం చేయరు? కలిసి ఉండరు. మందిరానికి చేరటం లేదు. చేరని వారంతా దేవుని ఉద్దేశం నెరవేర్చిన వారుగా మిగిలిపోయిన వారిని గ్రహించాలండి. మొట్టమొదట మనం అలా చేరని వారంతా దేవుని ఉద్దేశాన్ని గ్రహించని వారు. క్రీస్తు వారు అంటున్నారు, యేసుక్రీస్తు వారు అందుకే చెప్తున్నారు, నేను చెప్పు మాటల ప్రకారము చేయక. ఏమన్నాడండి? నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా అని నన్ను పిలిచువాడు పరలోకానికి చేరడు అన్నాడు. నేను చెప్పే మాటల ప్రకారంగానే చేయాలి. నేను చెప్పే మాటల ప్రకారం చేయకుండా ప్రభువా అని ప్రార్థనలు చేసినా ఏం చేసినా మీరు పరలోకానికి చేరరు అని యేసుక్రీస్తు ప్రభువారు క్లియర్ కట్గా చెప్పారు ప్రియులరా. ఇకపోతే ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచ క్రైస్తవులందరూ కూడా కలిసి ఉండాలండి. ప్రపంచ క్రైస్తవులందరూ కూడా కలిసి ఉండాలి. కలిసి లేకపోతే మందిరానికి చేరలేరు. ఎన్నిసార్లు నీ సోదరుడు తప్పు చేసినా క్షమించి కలిసి ఉండాలనేది ప్రభు కోరికండి ప్రియులారా. ఎన్నిసార్లు నీ సోదరుడు తప్పు చేసినా కలిసి ఉండాలనేది యేసుక్రీస్తు వారు కోరుకున్న కోరిక. అది ఆయన ఆలోచన. ప్రియమైన దేవుని వారలారా, అది ఆయన కోరిక. కాబట్టి ఆ కోరిక తీరుస్తారని, అంటే విడిపోయిన వారందరూ కలుస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడండి. మీరు చూడండి ప్రియులారా, ఒక మాట చెప్పారు క్రీస్తు వారు. ఒక సందర్భాన్ని చెబుతూ అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎలా ఎదురు చూసి తిరిగి రాగానే ఎంతగా ఆనందం పొందాడో ఉపమాన రీతిగా క్రీస్తు వారు చెబుతూ పరలోకమందున్న తండ్రి బాధను తెలియజేస్తున్నాడండి.
పరలోకమందున్న తండ్రి బాధను తెలియజేస్తున్నాడు ఆయన. తన కొడుకు ఆస్తిని అంతటినీ పట్టుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారాల చేత పాడు చేసేసాడు. చివరికి నా కొడుకు వస్తాడని వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడండి. తన కుమారుణ్ణి దూరం చేసుకున్న ఆ తండ్రి ఎంత బాధపడ్డాడో యేసుక్రీస్తు ప్రభు వారి మాటల ద్వారా మనం విన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఏమండి ఈ బాధ ఎవరిదనుకుంటున్నారు మీరు? ఎవరిదనుకుంటున్నారండి? దేవుని మందిరానికి చేరని తన పిల్లల కోసం పరలోకమందున్న తండ్రి నిత్యము పడుతున్న ఆ బాధ అండి. ఆ బాధ ఎవరికీ అర్థం కావడం లేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకేనండి ఈ వాక్యం వద్దని తోసేసే మనుషులుగా ఈరోజు భూమి మీద ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. ఆ పరలోకపు తండ్రి బాధను అర్థం చేసుకుని క్రైస్తవులమైన మేమందరం ఆ మందిరానికి చేరుకోవాలి. క్రీస్తు ఏ సంఘం కోసమైతే, ఏ మందిరం కోసమైతే తన ప్రాణాన్ని పెట్టాడో, తన రక్తాన్ని చిందించాడో ఆ మందిరంలోనికి మేమందరము చేరాలి అనే ఆలోచన ఈరోజున్న ప్రపంచ క్రైస్తవులందరికీ ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. నాట్ ఓన్లీ ద గంగవరం పీపుల్, నాట్ ఓన్లీ ద గంగవరం క్రిస్టియన్ పీపుల్, అందరికీ ఉండాలి. కలిసి ఉండకపోతే వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది ప్రియమైన దేవుని వారలారా. మీరు ఆలోచించండి, ఈరోజు అనేకమైన మతశాఖలుగా యేసుక్రీస్తు పేరు కాక అనేకమైన వారుగా విడిపోయారండి అందరూ. ఒక పెంతుకొస్తని, ఒక బ్యాప్టిస్ట్ అని, ఒక లూథరన్ అని, ఒక సిఎస్ఐ అని, ఒక మెథడిస్ట్ అని, ఒక హెబ్రోన్ అని, ఇలా ఎన్నో సహవాసాలుగా విడిపోయి మేము స్థాపించుకున్నాం, ఇది మాది అని చెప్పుకుంటున్నారు తప్ప పరలోకమందున్న తండ్రి ఏ భూమి మీద అయితే తన కుమారుని ద్వారా రాజ్యాన్ని స్థాపించాలి, ఆ రాజ్యంలో, ఆ మందిరంలో, ఆ సంఘంలో నా పిల్లలందరూ చేరాలని దేవుడు కోరుకున్నాడండి. దేవుడు కోరుకున్నాడండి. ఆ బాధండి మీకు తెలియదు ప్రియమైన దేవుని వారలారా, మీకు తెలియదండి. ఏమండి ఇలా ఎవరికి వారు విడిపోతారండి, కలవని వారండి, మందిరానికి చేరని వారండి. క్రీస్తు అనే శిరస్సుకు మనం అందరం ఎవరో తెలుసా ప్రియులారా? ఒక చేయిగా, ఒక కాలుగా, ఒక అరచేతిగా, ఒక వేళ్ళుగా, ఇలా రకరకాల అవయవాలుగా మనం అందరం ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా క్రీస్తు అనే శిరస్సుకు. కాబట్టి ప్రియులారా, అలా చేరి సంఘముగా నానా విధములైన దేవుని జ్ఞానాన్ని బోధించాలి. ఒక్కడిగా బోధించడం దేవుని ఉద్దేశం కాదు. ఒక్కడిగా బోధించడం దేవుని ఉద్దేశం కాదు. క్రీస్తు సంఘములో అతకబడని వారే పేరుండడానికి ఇష్టపడతారు. క్షమించండి, క్రీస్తు సంఘములో అతకబడని వారే వేరుగా ఉండటానికి ఇష్టపడతారండి. వేరుగా ఉండటానికి ఇష్టపడతారు. క్రీస్తు సంఘములో అతకబడిన వారు మాత్రమే ఆయనతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. క్రీస్తు సంఘములో లేని వారే, అతకబడని వారే వేరుగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకంటున్నాడండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము సామెతల గ్రంథము 18వ అధ్యాయం 1-2 వచనాలు అంటున్నాడు, వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. వేరుగా ఉండాలనుకునేవాడటండి ఎలా ఉంటాడటండి? స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు. స్వేచ్ఛగా ఉండాలని కోరుకునేవాడు. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, స్వేచ్ఛానుసారంగా నడుచుకునేవాడు. అట్టి వాడు లెస్సయైన జ్ఞానమునకు విరోధి. అట్టి వాడింటట లెస్సయైన జ్ఞానము, మంచిదైన దేవుని జ్ఞానానికి ఏమైపోతాడట? వాడు విరోధి అయిపోతాడు అని చెప్తూ అంటాడు. చూడండి, బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. ఎంత బాగా చెప్పాడండి ప్రియమైన దేవుని వారలారా. అలాంటి వారు సకల విధములైన జ్ఞానములు బోధించలేరండి. అలాంటి వారు సకల విధములైన జ్ఞానాన్ని బోధించలేరు. సంఘములో శత్రువులైన వారిని ప్రేమించాలి, మందిరంలో స్వేచ్ఛగా ఉండాలని అనుకుని ఒంటరిగా సంఘం స్థాపిస్తే దేవుని కోరిక నెరవేర్చని వారుగా ఉంటున్నారు ప్రియులారా. ఎంతగా హింస పెట్టినా క్రైస్తవునిగా బాధ అనుభవించి సంఘములోనే కలిసి ఉండాలి. విడిపోకూడదు, వెళ్ళిపోకూడదు. ఎంత హింస పెట్టినా క్రైస్తవునిగా బాధ అనుభవించి సంఘములోనే కలిసి ఉండాలి.
నాకేం వచ్చిందండి, నన్ను వీళ్ళు పలానా వాళ్ళు ఎలా అంటున్నారండి, నేను ఆ సంఘానికి రాలేనండి, అలా అనకూడదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన మందిరం, దేవుని చేత దేవుడు దేవునిచే కట్టబడిన మందిరం, దేవునిచే కట్టబడిన సంఘం. ఈ సంఘంలో మనం చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలి ప్రియులారా, దేవుని కుమార్తెలైన వారలారా. అందుకనండి మీరు అందరూ కలిసి ఉండాలని, ప్రపంచ క్రైస్తవులందరూ ఏకం కావాలి అని, ఇదిగో నేను స్థాపించిన ఈ మందిరంలోనికి మీరు రావాలని పరలోకమందున్న తండ్రి క్రీస్తు వారి ద్వారా ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో మనందరినీ దినదినము చేర్చుచూ ఉన్నప్పుడు ఈ సంఘాన్ని నువ్వు తృణీకరించకూడదు. ఈ సంఘాన్ని నువ్వు కాదని నువ్వు వేరుండడానికి ఇష్టపడకూడదు. నువ్వు అలా వేరుండడానికి నువ్వు ఇష్టపడ్డావంటే నువ్వు స్వేచ్ఛానుసారుడుగా ఉన్నావు. అలాంటి నీవు లెస్సైనంటే మంచి జ్ఞానాన్ని పొందడానికి నువ్వు విరోధి అయిపోయావు. బుద్ధిహీనత వివేచనేందు నువ్వు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటేందే నువ్వు సంతోషిస్తున్నావు తప్ప దేవుని అభిప్రాయాన్ని గౌరవించేవాడిగా నువ్వు ఈ సంఘంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, కలిసి ఉండాలంటున్నాడు, ఐక్యమైపోవాలి అంటున్నాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిస్తున్నారు. ఒక్కసారి చూడండి ప్రియులారా. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయటలేదు. నువ్వు వేరుగా ఉన్నావా తండ్రి? నువ్వు నేను ఎలాగైతే ఏకంగా ఉన్నామో వేరుగా ఉన్న అతని కొరకు నేను ప్రార్థన చేయటం లేదు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, వాడు స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడు. లోకంలో ఇది మా సంఘము, ఇది మాది, ఇది మీది అని పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాడు. కాబట్టి నా యందు నీవు, నీ యందు నేను ఎలాగైతే ఏకంగా ఉన్నామో వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేయటం లేదు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడట? ఇప్పటి వరకు విన్నవన్నీ నేను వాక్యాన్ని దాటి ఏమని చెప్పానా? వాక్యంలో ఉన్నవే చెప్పానా? ప్రియమైన దేవుని వారలారా, వాక్యంలో ఉన్నవే చెప్పాను. అందుకే క్రీస్తు వారు కూడా అంటున్నాడు, వారి వాక్యము వలన, చదవండి దాని తర్వాత ఏమన్నాడు? వారి వాక్యము వలన మన యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వారి కొరకే ప్రార్థిస్తున్నాను నేను. తండ్రిగా నువ్వు పరలోకమందు ఉన్నావు తండ్రి, నిన్ను నేను సంతోషపెట్టాలంటే నీతో నేను కలిసి ఉండాలి. మన ఇద్దరం ఎలాగైతే కలిసి ఉన్నామో నీ మందిరానికి చేర్చబడిన వారు, నా మీద నువ్వు కట్టిన ఈ సంఘంలోనికి చేర్చబడిన వారు అందరూ కూడా ఏకమై ఉండాలని నేను వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తున్నాను. వారి వాక్యము వలన మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ముందుగా క్రైస్తవులు కలిసి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ముందుగా ఎవరు కలిసి ఉండాలి? క్రైస్తవులు కలిసి ఉండాలి. ఆ తర్వాత క్రీస్తుతోనూ దేవునితోనూ కలిసిపోతామండి ఆటోమేటిక్గా. క్రైస్తవులుగా మనం కలిసి ఉంటేనండి క్రీస్తుతోనూ పరలోకమందున్న తండ్రితోనూ మనం ఆటోమేటిక్గా కలిసిపోతాం ప్రియమైన దేవుని వారలారా. బైబిల్ బోధించటం కాదండి, బైబిల్ బోధించటం కాదు, బైబిల్ పాటించాలి. బైబిల్ బోధించడం కాదు. శరీరంలో ఒక అవయవం వేరైపోతే అది పనిచేయదు ప్రియులారా. అలాగే వేరైన వారు జీవించలేని వారుగా ఉంటారు. వేరైన వారు ఎలా ఉంటారు? జీవించలేని వారుగా ఉంటారు. కలిసి ఉండలేక మందిరానికి చేరుకోలేరు. అలా చేయకపోతే స్వర్గానికి కూడా వెళ్ళలేరండి, చేరుకోలేరు. కలిసి ఉండలేకపోతే మందిరానికి చేరుకోలేరు. ఒకవేళ అలా కనుక చెయ్యలేకపోతే వాళ్ళు స్వర్గానికి కూడా చేరుకోలేరు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే ఈ సందర్భం అంతా మనం ఎందుకు ఆలోచన చేయాల్సి వచ్చిందంటే, యోహాను గారు కనిన కలలో ఒక నిచ్చెన ఉందని. అంటే మందిరము ఒక్కటే, ఒకే నిచ్చెన ఉన్నది కానీ వేరు వేరు నిచ్చెనలు లేవు. ఒకే నిచ్చెన ఉంది, వేరు వేరు నిచ్చెనలు లేవు. అందుకే ఆదికాండము మనం చదువుకున్న పాఠ్యభాగంలోనికి మరలా వెళదాం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం ఒకసారి.
ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం చదువురా. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు అంతా విన్నారు కాబట్టి ఈ సందర్భాన్ని కూడా మీకు వింటే చాలా జాగ్రత్తగా ఇప్పుడు కరెక్ట్గా అర్థం అవుద్ది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమికి నీకును నీ సంతానమునకు నిచ్చెదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పెదను. నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఇది దేవుని మందిరమే. యాకోబు కలలో ఒక నిచ్చెన ఆకాశాన్ని అంటుకొనుందట. ఆ నిచ్చెన పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడట. మీరు జాగ్రత్తగా వినండి. ఒక నిచ్చెనేమో భూమి మీద ఉంది, ఈ నిచ్చెన కొనేమో ఆకాశాన్ని అంటుకుంది. దాని మీద ఎవరున్నారట? తండ్రి అయిన దేవుడు ఉన్నాడట. దేవదూతలట ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అంటున్నాడు. చూడండి అక్కడ, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇదే దేవుని మందిరము, పరలోకపు గవిని ఇదే అని యాకోబు అన్నారండి. ఈ మందిరంలోనే దేవుడు నిచ్చెన వేశాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ మందిరంలోనే దేవుడు నిచ్చెన వేశాడు. ఆనాడు యాకోబు ఈ మందిరం నుండి పరలోకానికి మార్గం ఉందని తెలుసుకున్నాడు. మీరు గమనించాలి, యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబులు ఎవరు ఉదయిస్తారట? నక్షత్రము ఉదయించును. నక్షత్రము యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అంటే ఈ సంఘంలో నుంచే ఒక నిచ్చెన ఆకాశానికి కనబడుతుంది. ఆకాశాన్ని అంటింది, దాని మీద తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, ఈ మందిరంలోనే దేవుడు నిచ్చెన వేశాడు. ఆనాడు యాకోబు ఈ మందిరం నుండే పరలోకానికి మార్గం ఉందని తెలుసుకున్నాడు. ఈనాడు ఏ స్థలము యెహోవా స్థలము చెప్పండి మీరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆనాడు అది స్థలం యెహోవా స్థలం అని అన్నాడు, యాకోబు మందిరం అని అన్నాడు. మరి ఈనాడు ఈ స్థలము, మరి ఏ స్థలం యెహోవా స్థలం చెప్పండి. ఇప్పుడు ఏ స్థలం యెహోవా స్థలం? మనము జీవము గల దేవుని మందిరము అన్నాడా లేదా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? మనము జీవము గల దేవుని మందిరం. అంటే ఈ మందిరం అనగా సంఘమే తండ్రి అయిన దేవుడు ఉండే స్థలము. సంఘం ఏంటండి? దేవుడు ఉండే స్థలం, తండ్రి అయిన దేవుడు ఉండే స్థలం. నేడు ఈ మందిరమునే ఆనాడు యాకోబు చెప్పిన నిచ్చెన ఉంది. ఈ మందిరంలోనే ఆనాడు యాకోబు చెప్పిన నిచ్చెన ఉంది. సంఘము ద్వారానే పరలోకానికి చేరుకోవాలి. సంఘం ద్వారానే పరలోకానికి చేరుకోవాలి. ఇక్కడ ఉన్నవారే పరలోకానికి వెళతారని తెలిస్తే సంఘానికి రాకుండా ఇంటిలో ఉండలేమండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అర్థమవుతుందండి నేను చెప్పింది? అర్థమవుతుందా? ఈ నిచ్చెన ఈ సంఘంలో ఉంది, ఇక్కడి నుంచే పరలోకానికి వెళతామని మీరు నేను తెలుసుకుంటే, ఈ వాక్యాలను బట్టి మీకు తెలిస్తే, అర్థమైతే, మీరు మందిరానికి రాకుండా ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. కాబట్టి దేవాలయంలో తప్పక కూడుకుంటామండి ప్రియమైన దేవుని వాళ్ళరా. సంఘముతో సహవాసం కలిగి ఉంటాము. చరస్థిరాస్తులైనా చివరికి సంఘానికి ఇచ్చేస్తామండి.
ఆనాడు అందుకేనండి ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు ఏం చేశారండి? 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు సంఘంలోనికి చేర్చబడిన వారందరూ చూడండి అక్కడ ఏం చేశారో. 44 వచనం 48 అప్పుడు ప్రతి వానికి నీ భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఎదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలనను దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. వాళ్ళు చేసిన త్యాగం ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవాలయంలో ఎందుకు కూడుకోవాలో వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు ఇక్కడ మేము సంపాదించుకున్నది ఈ దేవాలయం నుంచే. అనేక ఆత్మల రక్షణార్థం మేము ఖర్చు చేస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు? పరలోకానికి వెళ్ళిపోతాం. వాళ్ళకు వచ్చిందండి ఆలోచన. వాళ్ళకు వచ్చిన ఆలోచన. మొదటి శతాబ్దంలో వారు తమ చరస్థిరాస్తులను నమ్మి అందరికీ ఇచ్చారంటే మందిరంలోనే నిచ్చెన ఉంది. మందిరంలోనే ఉంది, నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన నుంచే, ఇక్కడ నుంచి ఈ నిచ్చెన మీద నుంచే పరలోకానికి చేరుకోగలమని గ్రహించారు ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు చాలామంది ఆరాధనకు రావటం లేదు. ఎందుకు తెలుసా? ఎందుకు మానేస్తున్నారంటే తెలుసా ప్రియమైన దానిలో? ఈ సంఘము యొక్క విలువ తెలియక. ఈ సంఘము యొక్క విలువ తెలియక ఇది దేవుని మందిరాన్ని గుర్తించక చాలా కుటుంబాలు మానేస్తున్నాయండి. మీకు తెలుసా ప్రియులరా? ఈ మందిరంలో ఉండి, ఈ సంఘములో ఉండి నువ్వు చనిపోతే ఇక్కడ నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన మీద నుంచి దేవదూతలు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొని నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇది చాలామందికి తెలియలేదండి. అందుకే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. భార్యగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, బిడ్డలుగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, భర్తగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, తల్లిదండ్రులుగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మనం ఎప్పుడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు అండి, ఎంతెంత దూరం ప్రయాణం చేసినా మరలా మన ఇంటికి చేరిపోవాలని అనుకుంటాం. మన ఇంటికి వచ్చేయాలనుకుంటాం, కానీ మందిరానికి చేరుకోవాలి. పరలోకానికి నిచ్చెన మందిరంలోనూ ఉందని తెలుసుకోలేకపోతున్నారు. నేడున్న ఈ సంఘపు వారికైనా, ఏ సంఘపు వారికైనా సంఘములో పరలోకానికి చేర్చుకునే నిచ్చెన ఉందని ఎవరికైనా అర్థమైందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరికైనా అర్థమైందా? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయని తెలుసా మీకు? చదువుకున్నారు కదండి మీరు. ఒక నిచ్చెన ఉందట. ఆ నిచ్చెన మీద ఏం చేస్తున్నారట? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. నీకు కనపడరు, మనకేం కనపడతారు? అంతేనే కాదంటారా? కళ్ళజోడు పెట్టుకుంటేనే నాకు అక్షరాలు కనపడవు, ఇంక దేవదూతలు ఏం కనపడతారు మనకి? కనపడతారా? మనం అనుకుంటున్నాం ఏం లేదులే అనుకుంటున్నాం. ఇక్కడ నిచ్చెన ఉంది. ఇది ఎక్కడికుందో తెలుసా? పరలోకానికి వేసి ఉంది. ఆ నిచ్చెన మీద నుంచి ఇప్పుడు ఎక్కుచూ దిగుచూ ఉన్న దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్న సువార్త దేవదూతలు కూడా వింటున్నారా లేదా చెప్పండి? వింటున్నారా? ఎలా వింటున్నారు? పేతురు పత్రిక పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి.
పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మలను మీకు సువార్త ప్రకటించు వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము అంటే దేవదూతలు పరిచర్య చేసిరను సంగతి దేవదూతలకు బయలుపరచబడును. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. నీ కనబడదు. సంఘములో ఒక నిచ్చెన ఉందని, ఆ నిచ్చెన కొన ఆకాశానికి అంటిందని, ఆ పైన దేవుడు ఉన్నాడని, ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ సంఘానికి కనెక్ట్ అయి ఉన్నారని, నువ్వు సంఘములో చెప్పబడిన ప్రతి మాట నానా విధములైన తండ్రి అయిన దేవుని జ్ఞానము ప్రకటింపబడుతున్నప్పుడు ఆ దేవదూతలు సంఘములో ఉన్న నిన్ను తొంగి ఇలా చూస్తున్నారనే సంగతి నీకు తెలుసా? మీకు తెలుసా? మనం పైపైన ఆశీర్వాదాల కొరకు చదువుకునే బైబిల్ అండి అలా అయిపోయింది. దేన్ని బైబిల్ని అలా మార్చేశారు. అందుకే అంటున్నాడండి, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటున్నాయని మనకు తెలియాలంటే ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో చెప్తున్నాడు, మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడుటయు. ఏమన్నాడు? మరియు ఆయన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని నిశ్చయముగా చెప్పుచున్నాను. సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? భూమి మీద ఉంది. మనుష్య కుమారుడు శిరస్సు అయ్యి సంఘానికి శిరస్సుగా ఉన్నప్పుడు మనుష్య కుమారునికి పైగా ఎక్కుచూ దిగుచూ దేవదూతలు ఉన్నారటండి. భూలోకము నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు ఎల్లప్పుడూ. ఎవరు దేవుని కొరకు బ్రతికి ఎందుకు దిగుతున్నారు, ఎందుకు ఎక్కుతున్నారు అనుకుంటున్నారు మీరు? ఎల్లప్పుడూ ఎవరు దేవుని కొరకు బ్రతికి సంఘంలో ఉంటూ పరిచర్య చేస్తూ ఉంటారో, జాగ్రత్తగా వినండి, ఎల్లప్పుడూ పరిశీలన చేస్తుంటారండి. ఎవరు దేవుని కొరకు బ్రతికి సంఘంలో ఉంటూ దేవుని కొరకు పరిచర్య చేస్తూ అహర్నిశలు కష్టపడుతూ ఉంటారో అలాంటి వారు మరణిస్తే ఆత్మలను పరదేశుకు వెళ్ళేవి దేవదూతలే. ప్రియమైన దేవుని వారలారా, ఆ సంఘము ఎక్కడ ఉందో, ఆ రాజ్యం ఎక్కడ ఉన్నదో తెలుసుకొని మనుషులుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అక్కడ ఆ రాజ్యం ఎక్కడుందో తెలుసుకోండి. మొదట ఆయన రాజ్యమును రాజ్యం అంటే ఏదండి? రాజ్యం అంటే ఏంటి? గట్టిగా చెప్పండి. రాజ్యం అంటే సంఘము. రాజ్యం అంటే ఏంటి? సంఘము. మొదట ఆయన రాజ్యమును సంఘమును నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ ఏం చేస్తాయట? మీకు అనుగ్రహింపబడతాయి. మొదట ఆయన రాజ్యం అనగా సంఘము, సంఘం అనగా మందిరము. మొదట వెతకాలి. క్రీస్తు సంఘములో, అపోస్తులు ఉన్న సంఘములో నిచ్చెన ఉంది. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు సంఘములో, అపోస్తులలో ఉన్న సంఘములో నిచ్చెన ఉంది. ప్రతిరోజు మందిరంలోకి చేరుకోవాలి. మందిరానికి చేరుకోకుండా పాతాళానికి జారిపోయేలా అపవాది ఏం చేస్తుందో తెలుసా? ఎవరిని మిగుదునా అని వెదకుచూ తిరుగులాడుతుందండి. ఉదాహరణకి మనం ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారు? మీకు ఒక ఉదాహరణ చెప్పనా? మనం ఎప్పుడు మీకు వైకుంఠపాళి ఆట తెలుసా? ఎవరికైనా వైకుంఠపాళి ఆట తెలుసా? ఒక చార్ట్ వేసుకుని మనం ఆడుకుంటుంటాం. వైకుంఠపాళిలో ఏముంటుంది? నిచ్చెన ఉంటుంది, పావు ఉంటుంది. నిచ్చెన మీదకి ఎక్కామనుకోండి వైకుంఠానికి వెళ్ళిపోతాం. పావు నోట్లో పడితే ఎక్కడికి వచ్చేస్తావు? కిందకు వచ్చేస్తావు. కిందంటే అర్థం ఏంటి? పాతాళం. అపవాది ఏం చేస్తుందో తెలుసు? ఇప్పుడు అపవాది ఏం చేస్తుందో తెలుసా? నిచ్చెన పక్కనే ఉంది. నిచ్చెన అంటే సంఘం పక్కనే ఉంది. సంఘం అంటే మీరు, నేను, సంఘం. మళ్ళీ సంఘం అంటే 4 గోళ్ళు అనుకున్నారు కనుక మీరు. సంఘం అంటే ఎవరు? మీరు, నేనే. మన పక్కనే ఉంది సాతాను, అపవాది, సర్పము. తన యుక్తి చేత హవ్వని ఎలాగైతే మోసపరిచిందో అలాగే మనల్ని కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఏం చేస్తున్నది? వెదకుచూ తిరుగులాడుతుంది.
దాని నోటికి దొరికావా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. వైకుంఠపాళి ఆటలో కూడా అలాగే అనిపిస్తుంది మీకు. ఆ నిచ్చెన మీద చాలా ఎక్కువ వెళ్ళిపోయావు అనుకో, వైకుంఠానికి వెళ్ళిపోతావు. వైకుంఠం అంటే హైందవ సోదరులు చెప్పుకునే స్వర్గం అని లెక్క. పావు నోట్లో పడ్డావు అనుకో ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. సేమ్ ఇదేనండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, పాము నోట్లోనికి వెళ్తే పాతాళానికి జారిపోతాం. అదేవిధంగా సంఘం అనే మందిరంలో నిచ్చెన ఉంది. సంఘం అనే మందిరంలో ఏముందండి? నిచ్చెన ఉంది. సంఘం అనే మందిరంలో పాము కూడా ఉంది. అపవాది కూడా పక్కనే ఉన్నాడు. ఈ నిచ్చెన ఎక్కేవా నువ్వు, పరలోకానికి వేయబడిందా నిచ్చెన? ఎక్కడికి వేయబడింది? అది పరలోకానికి వేయబడింది. సంఘములో ఉండి దేవుని పని చేసేవారెవరైనా, జాగ్రత్తగా వినండి, సంఘములో ఉండి దేవుని పని చేసేవారెవరైనా, దేవుని సేవకుడా, దేవుని కొరకు బ్రతికేవారా, దేవుని యొక్క నానా విధములైన జ్ఞానాన్ని ప్రకటించడానికి ఒక టూల్స్ కింద మీరు ఉపయోగపడుతున్నారా? ఒక పరికరాలుగా మీరు ఉపయోగపడుతున్నారా? మనమందరము చనిపోతే వారందరూ సంఘ సభ్యులు కనుక దేవదూతల నిచ్చెన మీదుగా ఆత్మను తీసుకుని అలా వెళ్ళిపోతారండి. అలాగే లాజరు చనిపోతే చూడండి మీరు. లాజరు చనిపోయాడా? దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు ఏం చేశాడు? ఆయన్ని కొనిపోబడ్డారు. దేవదూతల చేత కొనిపోబడ్డాడు. లాజరు గారు అబ్రహాం గారు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. లాజరు దేవుని కొరకు బ్రతికాడు. అందుకంటున్నాడు అబ్రహాం గారు, నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, లాజరు నాకు ఇష్టమైనట్టు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకో. సంఘంలో ఉండి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికితే దేవదూతలని ఆత్మను తీసుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్ళి అక్కడ పరదేశకు తీసుకెళ్ళి అక్కడ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చేతికి అప్పగిస్తారు. అందుకే బ్రతికున్నంత కాలం ప్రియమైన దేవుని వారలారా సంఘంలో ఉండాలి. భక్తులను నిచ్చెన మీదుగా తీసుకువెళ్ళడానికి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. క్రీస్తు సంఘములోనే నిచ్చెనలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు ఏదో సింపుల్గా తీసుకున్నారు కనుక, మీరు ఏదో ఆకతాయితనంగా తీసుకున్నారు కనుక, క్రీస్తు సంఘములలోనే నిచ్చెనలు ఉన్నాయి. ఆ నిచ్చెనల ప్రక్కనే అపవాది ఉంటాడు. అపవాది ఎవరిని మృంగుదురా అని వెతుకుతూ తిరుగుతుంటాడు. అంటే స్వేచ్ఛగా తిరుగాడే వారిని మృంగుతాడు. స్వేచ్ఛగా తిరగడం అంటే ఎక్కడికి వచ్చేస్తారు? బయట కార్యక్రమాలు బయటే, ఇక్కడ కార్యక్రమాలు ఇక్కడే. స్వేచ్ఛగా తిరగడం అంటే అదేనండి. ఇక్కడ దేవుని దగ్గర 2 గంటలు చాలా భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తూ బయటికి వెళ్ళి మన ఇష్టానుసారంగా బ్రతికితే వాడిని ఏమంటారు తెలుసా? స్వేచ్ఛగా తిరుగాడగోరువాడు. అలాంటి వాడిని అపవాది పట్టుకుంటుందండి. వాడు మనలను పాము వలె మృంగకుండా ఉండాలంటే ఎన్ని బాధలు ఎన్ని నిందలు వచ్చినా క్రైస్తవులు అంతం వరకు సహించాలి. ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులు అంతవరకు సహించాలి. క్రైస్తవులంతా వినిన వారితో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా ఎవరితో కలిసి ఉండాలి? వినిన వారితో. వినిన వారెవరు? ప్రారంభ శతాబ్దంలోని సంఘపు వారు, ప్రారంభ శతాబ్దంలోని అపోస్తలులు, వారందరూ విన్నారు, వారితో కలిసి ఉన్నారు. అప్పుడున్న క్రైస్తవులు, ఇప్పుడున్న నువ్వు నేను కూడా అపోస్తలుల బోధతో నువ్వు నేను కలిసి ఉండాలి. అపోస్తలుల బోధలో కలిసి ఉండాలి. అపోస్తలుల బోధలో కలిసి ఉంటే ప్రియమైన దేవుని వారలారా, లేకపోతే అపోస్తలుల బోధలో కలిసి లేకపోతే పాతాళానికి జారిపోతారు. ఇరుకు ద్వారమునే ప్రవేశించాలి తప్ప అనేకులు ప్రవేశింపజూతురు కానీ చేరలేక విడిపోతారండి. అనేకులు ప్రవేశింప చూస్తారు, చేరలేక వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు విడిపోతున్నారు. ప్రియులారా, వాళ్ళు విడిపోతున్నారు. వారిలో విడిపోవడానికి దేవుడు నీకు అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. విడిపోవడానికి దేవుడు నీకు అవకాశం లేరు. అనేకులు ప్రవేశింపజూతురు కానీ
చేరలేక విడిపోతున్నారు. ఎవడు చేస్తాడండి బాబు? అక్కడ ఒక మ్యూజిక్ ఉండదండి, అక్కడ ఒక ఆత్మ ఉండదండి, అక్కడ ఒక ఆత్మ నడిపింపు ఉండదండి. ఇలాంటి మాటలు చాలా వింటుంటామండి. చాలా అవమానంగా మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి బయట. కానీ ఎప్పుడూ బాధపడకండి ప్రియమైన దేవుని వారలారా. దేవుని కొరకు నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టమైన నష్టమైన ప్రతిదాని ఈ సంఘంలో ఉండే, క్రీస్తు సంపాదించిన తన సంఘంలో ఉండే భరించాలి ప్రియులారా. విడిపోవడానికి దేవుడు అవకాశం లేదండి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలని. ఎంత చక్కగా చెప్పాడండి అపోస్తులైన పౌలు గారు. అపోస్తులైన పౌలు గారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి. అదండి ఖైదునైన నేను మిమ్మల్ని మరి ఎలా ఉన్నాడట ఆయన? ఖైదు అంటే ఏంటి? జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడండి. జైల్లో ఉండి కూడా సంఘము ఎంత ఐక్యంగా ఉండాలో దేవుడు ఆయన ద్వారా సెలవిచ్చాడంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు ఏమంటారండి? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదునైన మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను. ప్రభువును బట్టి విధేయతతో వినయముతో ఒకరితో ఒకరు కలిసి ఉండాలండి. విధేయతతో వినయముతో ఒకరితో ఒకరు కలిసి ఉండాలి. దేవుడు అంటే ప్రేమ అంటే పరిశుద్ధాత్మ మనతో ఉంటే ఆ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. అందరితో కలిసి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందరితో కలిసి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలండి. పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తాం ప్రియమైన దేవుని వారలారా. సంఘంలో నీ ఎడల నీ సహోదరుడు కానీ నీ సహోదరు కానీ పొరపాటు చేసినా నేను క్షమించనండి అంటాం. ఏమన్నా బాగుందా? ఏమన్నా బాగుందండి? మీరు ఆలోచించండి. ప్రొద్దుటండి నేను బయటకు వచ్చానండి. సురేష్ అన్నీ వచ్చి కారు ఆపాడు. రోడ్డు మీదకి స్నానం చేసి వచ్చాను. ఒక ఫ్యామిలీ సంఘంలో ఉన్నవాళ్ళే. ఒకప్పుడు దేవుని సంఘంలో ఒక సంఘ పెద్దగా పిలువబడిన వాడే. ఆయనకు వాక్యం సరిగా అర్థం కాలేదు. వందనాలు మావయ్య గారు, వందనాలు అత్తయ్య గారు అని. బాబు వందనాలు మావయ్య గారు. ఎక్కడికి వెళ్తున్నారు? చర్చికి వెళ్తున్నాం. ఎక్కడికి? కోరుకొండ. ఏమండి అంటే ఇక్కడ చర్చి జరుగుతుంది కదా, ఇక్కడికి రావచ్చు కదా మీరు. నేను రాను బాబు, నేను రాను. అదేంటి మరి? మీరు ఒకప్పుడు క్రీస్తు సంఘానికి ఒక ఎల్డర్గా ఉన్నారు, ఒక పెద్దగా ఉన్నారు. మీరు ఎందుకు రారంటే నేను రాను బాబు. నువ్వు పిలిస్తే వస్తాను కానీ మీ నాన్నగారు పిలిస్తే నువ్వు పిలిస్తే రాను కానీ మీ నాన్నగారు పిలిస్తే వస్తాను. ఎలా అయిపోయారండి? ఎలా అయిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుని వాక్యం ఎప్పుడైనా సూటిగా నీ గుండెల్లో గుచ్చుకున్నప్పుడు అండి, దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఎప్పుడైనా నీ గుండెలకు హత్తుకున్నప్పుడు, నా కోసమే ఈ వాక్యం చెప్పారు, నన్ను క్రిటిసైజ్ చేయడానికి ఈ వాక్యం చెప్పారు, నన్ను బాధ పెట్టడానికి ఈ వాక్యం చెప్పారని అనుకుంటున్నావే కానీ క్రీస్తు శిరస్సుగా ఉన్న ఈ సంఘంలో ఒక నిచ్చెన ఆకాశాన్ని అంటిందని, ఆ నిచ్చెన పైనుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారని, ఆ పైన దేవుడు ఉన్నాడని, నేరుగా ఈ సంఘంలో నుంచే నువ్వు చనిపోతే పరదేశుకు నువ్వు కొనిపోబడతావనే సంగతిని దేవదూతలు తమ చేతుల మీద నీ ఆత్మను ఎత్తుపట్టుకొని లాజరులా తీసుకువెళతారని నీకు తెలియదే? మర్చిపోయారా ప్రియమైన దేవుని వారలారా?
సంఘం యొక్క నానా విధములైన దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము సంఘము ద్వారా తెలియబడవాలని దేవుడు ఉద్దేశించాడే. ఆ ఉద్దేశాన్ని నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు ఒక్కసారి. ఆ ఉద్దేశాన్ని తొంగలో తొక్కేస్తున్నావా? నానా విధములైన జ్ఞానం అనగానే నిన్ను చూడగానే ఎదుటివారి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నిన్ను చూడగానే ఆహా ఎంతటి మంచి జ్ఞానం ఈ కుమారుని ద్వారా ఈ కుమార్తె ద్వారా ప్రపంచానికి తెలియబడుతుందని అనుకోవాలి. సంఘంలో ఉన్న నీవు దేవుని కొరకు బ్రతకకుండా దేవుని సమస్త విధములైన జ్ఞానము నీకు ప్రపంచానికి తెలియచేయడానికి నువ్వు ఇష్టపడటం లేదని అంటే వేరుండగోరడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరితో కలిసి సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినా మనం క్షమిస్తామే పిల్లరా. సంఘములో నీ ఎడల నీ సహోదరి కానీ నీ సహోదరుడు కానీ పొరపాటు చేస్తే నువ్వేం చేయాలో తెలుసా? క్షమించాలి. క్రీస్తు సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవో. క్రీస్తు సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. అదే చెప్పాడండి. ఏ బండ మీదనైతే ఏ బండ అయితే క్రీస్తుగా ఉండి ఆ బండ మీద తన సంఘాన్ని కట్టుకున్నాడో అదే క్రీస్తు చెబుతూ 6వ అధ్యాయము 8-18 అక్కడ చెప్తున్న 16వ అధ్యాయం 18 మత్తయి సువార్తలో చివరిగా చదివి ముగిద్దాం. ఒక్కసారి మీరు చూడండి ప్రియమైన దేవుని వారలారా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఈ సంఘములో ఉన్న నీకు ఇవ్వబడ్డాయి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఈ సంఘములో ఉన్న నీకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఒక తాళపు చెవి దొరికింది. ఆ తాళపు చెవితో నువ్వు విప్పావు. అనేకమైన రహస్య సంగతులు నీకు తెలిసాయి. దేవదూతలు ఎందుకు ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్నారో నీకు తెలిసింది. అంటే ఈ సంఘంలోనే ఉంటే నువ్వు ఒకవేళ ఈ భూమి మీద నుంచి నీ ఆత్మను లేదా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దేవదూతల చేత దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకొని ఈ నిచ్చెన మీద నుంచి ఎక్కి తీసుకువెళ్ళి నిన్ను పరదేశుకు తీసుకుని వెళతారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఈ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. ఈ మందిరానికి చేరుకుంటావో లేదో చూసుకోవలసిన బాధ్యత నీదే. ఈ మందిరానికి చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మందిరానికి చేరుకుంటావో లేదో నీవే నిర్ణయించుకో. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్టయితే. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, ఎన్నో సంగతులను మీరు మాకు తెలియచేశారు దేవా. మీరు ఎంత గొప్పవారనే సంగతి మీ వాక్యాన్ని పరిశోధించిన మాకు తెలుస్తుంది. కానీ వింటున్న నీ పిల్లలకు కూడా తెలియాలి దేవా. మహాలోకం మా కోసం, ఆ లోకంలో ఉండి మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు. తప్పిపోయిన కుమారుల వల్లే మేము భూమి మీద బ్రతికాము. నీ దగ్గరకు ఇంకా చేరుకోవాలనే ఆశ కూడా మాలో లేనప్పుడు నువ్వు నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. ఏ లోకం నుంచి అయితే మీరు మాకు ఆ పిలుపుని ఇచ్చారో ఆ లోకానికి చేరుకోవాలి అంటే ఈ మందిరానికి చేరుకోవాలి. పాతాళానికి జారకుండా ఉండాలంటే ఈ మందిరానికి చేరుకుని ఈ మందిరంలో ఉన్న నిచ్చెన నుంచే మా ఆత్మ మీరున్న మహాలోకానికి చేరుకోవాలి తండ్రి. అందుకు మాకు పరిచారకులుగా నియమించబడిన దేవదూతలను మీరు రక్షణ అనే స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలుగా దేవదూతలను మీరు మాకు నిర్ణయించారు. మేమెంత అదృష్టవంతులం తండ్రి. ఈ దేవదూతల పరిచర్యలను, ఈ దేవదూతల సఫర్యలను మేము దినదినము అందుకుంటూ మీ మందిరమైన మేము మీ దగ్గరకు చేరుకుని పాతాళానికి జారిపోయే అనేక మందిని మేము రక్షించడానికి తగిన సహాయాన్ని మీరు మాకు ఈ సంఘము నుండి అనుగ్రహింపచేయమని కోరుకుంటూ, ఎంత గొప్ప అద్భుతమైన మాటలను, లోతైన భావాలను మీరు మాకు తెలియచేసినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా కన్న తండ్రి. మా మరణ పర్యంతము నీకు నమ్మకంగా బ్రతుకుతూ
నిరంతరము నీ సేవలో ఈ సంఘములో చేరి మీ కొరకు బ్రతికి మీరున్న మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదింపచేయమని కోరుకుంటూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుట గో ఓ పాపియందు మూంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావగా శ్రీ యేసు రక్త